దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చున్నా, వినుచున్నా, ఆలకిస్తున్నా, ప్రార్థిస్తున్నా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం మార్పు చెందిన దొంగ ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా పరలోక తాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో ప్రభా 27వ రోజు సిలువ ధ్యానములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ ఆత్మ చేత మమ్మల్ని సిద్ధపరిచి నీ ఆలోచన చేత బలపరిచిన మా ప్రభా నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తుండగా, నీ నామములో స్తుతిస్తుండగా, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి సిద్ధపరిచి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దాసుడని నేను నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట లేఖనము చేతపట్టి నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు కనుక నాయన దాసుడను నీ సిలువ చాటను మరుగుపరిచి నా కంఠస్వరని బోరుగా వాడుకుని బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మార్పు చెందిన దొంగ. ఈ మార్పు చెందిన దొంగ అనే మాటలో అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనము కాడి నుంచి మనము కొన్ని వచనాలు ఒక వచనం చదువుకుని దాని యొక్క భావం చదువుతుంటే, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని దేవునికి మహిమ కలుగును గాక. మార్పు చెందిన దొంగ. ఇక్కడ ప్రభు హెచ్చరిస్తున్న మాటలు ఎలాగంటే, శిష్యులను మీరందరూ మార్పు చెంది పరలోక రాజ్యం చేరవాలని, అటు చేయుటకు మీరు నడుములు కట్టండి. మార్పు చెందిన మనుషుల కొరకు, మార్పు చెందిన మనుషుల కొరకు నడుము కట్టాలి. మార్పు చెందిన మనుషుల కొరకు ప్రార్థన చేయండి అనే మాటలు చదువు. ఈ రోజు పాఠంలో కనబడుతున్న మాటలు ఏమై ఉన్నాయంటే, చాలా కాలము నుండి బందిపోటు దొంగైన ఉండి ఒక్క క్షణములో మార్పు చెంది కొందరు ఎన్ని ప్రార్థనలు చేసిన మారిన వారిని ఇక్కడ మీకు మాటని వివరణిస్తున్నాను. అలాగే ఆల్రెడీ మీకు తెలుసు, జీవితకాలము దొంగ, మోసాలు, హత్యలు, మానభంగాలు, దుర్మార్గంగా చేసి బ్రతికిన దొంగ ఒక్క విత్ సెకండ్లో పరలోక రాజ్యం చేరిపోడంటే అతిశయంగా కనిపించట్లేదు ఈ మాటలు మీకు? ఆశ్చర్యం అనిపించట్లేదా? ఏంటి ఇంత ప్రమాదం, ఏంటో ఇంత అనేది కనిపించట్లేదా? అంటే అతడు యవనుడు, యేసుప్రభు సంబంధమైన వయసు కలిగిన వాడు అతడు, లేదా యేసుప్రభు వాడు పెద్దవాడు అయి ఉండొచ్చు. ఒక్క క్షణములో దుర్మార్గుడు, దుష్టుడైన వాడు అంతగా మార్పు చెందటకు తన పాపము కనపడలేదు. అక్కడ ఎంతమందిని చంపేశాడో, ఎంతమంది మానభంగం చేశాడు, ఎంతమందిని కొట్టాడో, ఎంతమందిని దోసుకు తిన్నాడో, ఇవన్నీ కనపడలేదా ప్రభుకి? ఇవన్నీ వినపడలేదా? ఇవన్నీ చూడలేదా? చూశాడు. కానీ వాటిని బట్టి తన హృదయములో, అంతరాత్మలో కుములుతున్నాడు. చంటి పిల్లవాడు ఎలా కుములుతున్నాడంటే, ఒక పశ్చాత్తాపం కూడా సరిపడిన వాడిగా కుములి ఏడుస్తున్న అంతరాత్మ బయటికి కనబడట్లా. దేవుడు హృదయ తలంపులు ఎరిగిన వాడు.
అంతరాత్మ తలంపు నువ్వు ఎంతగా గుదుక్కిస్తున్నావో. కొందరు చూడ మనోవేదన అన్నారు. మనోవేదనకి దేవుడు తప్ప మందు మనుషుల లోకంలో దొరకదు. దేవుడే ఆ మనోవేదనను సరిచేయాలి. అంత మనోవేదన పడ్డాడు ఆ దొంగ. అప్పుడు ఏమంటున్నారు అక్కడ, కోరరు చేరరు కొందరు పరలోకమునకు ప్రతినిధి తనవలే భూలోకములో భయంకర జీవితం జీవించి మార్పు చెందిన వారందరికీ పరలోకపు ప్రతినిధి. అంటే చూసారా, అంటే భూలోకంలో రాత బ్రతికిడు ఎందుకు ఇలాంటి వాడు పుట్టకూడదని తల్లిదండ్రులు అనుకుంటారు. పక్కవాడు ఎందుకు పుట్టాడు అని చంపేయాలని అనేక రకాల పన్నాగాలతో అనేక రకాలుగా ప్రాణాలు తీయటకి వెనకాడిన వారు ప్రతిరోజు ఏమంటే భయంకరంగా దూషించుచున్న వారు, దూషించడానికి చంపడానికి ఎదురు చూసి కొట్టి చంపడానికి కత్తులతో పొడిచిన బ్రతికి మూర్ఖతను విడవలేని వాడు ఆ క్షణమంట. ఏ క్షణం? ప్రభువుని చూసిన క్షణము పరలోకములో ప్రతినిధిగా మారిపోయాడంట. ఆ క్షణములో అంటే ఇన్ని సంవత్సరాలు, ఒక 60, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అతని జీవితం ఎంత భయంకర. ఎంతమంది తల్లిలు, ఎంతమంది యవన కుమారులు ఎంతమంది కష్టపడి కూడగట్టుకున్నవారు ఎంతగా ఏడ్చారు, కన్నీరు కార్చారు. ఈ కన్నీటి యొక్క దుఃఖము, వారి యొక్క వేదన, వారి యొక్క ఆలోచన ఆంతర్యము దేవుడు గ్రహించలేదా అంటే అవన్నీ లెక్కల్లో కంటే వారికంటే ఎడతడి చనిపోవాలని ప్రార్థన చేశారు. చనిపోవాలి, ఇలాంటి వాడు ఉండకూడదని అడిగారు తప్ప ఇతడు అలా కాదు. నా పాపములకు విముక్తి లేదు, నేను దుర్మార్గిని, నన్ను చంపే ప్రభు అని తనకు తాను కోరి పశ్చాత్తాపడ్డాడు. అంతకంటే పశ్చాత్తాపం అటువంటి వాడంట పరలోకంలో ప్రతినిధిగా మారాడంట. చూడండి తర్వాత, ఇతడును అమ్మా ఇతడును సిలువ మీద ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ప్రాణమాయవులో ఉన్నాడు. ఇట్టి శ్రమ అనుభవించటంలో మోక్షమునకు వెళ్ళేది. అంటే ఇక్కడ ఎంతగా చూసారా, అంటే అంతవాడు చనిపోతాడు, శిక్ష అయింది, పర్లేదు చచ్చిపోతాడు అనుకున్నాం. కానీ దేవుడు శిక్షించలేదు. దేహంగా శిక్షించబడింది అనుకో, గేహాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరచడకు ఎంత ఆశించాడండి. అదేనండి వీళ్ళ కొందరు క్షణాలలో 2-3 రోజులు నేను చాలా విషయాలు చూశాను. నా చిన్నతనంలో లేదా నా యవన కాలంలో చాలా మందిని ఇలాగే చూశాను. చాలా దుర్మార్గంగా కుటుంబానికి వేదన కలిపి ఇలాంటి వాడు ఎందుకు వేసుకున్నాను, భార్య అంటది, తల్లిదండ్రులు అంటారు ఎందుకు ఇలాంటి వాడు పుట్టాడు, ఎందుకు ఇలాంటి వాడు మా గ్రామంలో ఉన్నాడు, మా పట్టణం ఎందుకు ఈడు ఎదురొస్తున్నాడు అని బాధపడి కన్నీరుతో దుఃఖముతో వాడి యొక్క మరణమును చూడాలని ఆశపడినాడు. మరి ఆశ కలిగి ఎదురు చూసిన వారు అందరూ ఉన్నారు. కానీ అలాంటి వాడు ఆ క్షణములో రేపు చనిపోతాడానికి ఈరోజు చేసే మంచి పనులు అతను వెళ్ళిపోయిన తర్వాత అతనిని గురించి తలంచిన వారు చాలా మంది. ఆ విషయాలు నేను కూడా చూసిన వాడిని. తర్వాత ఆయనలో కలిగిన మార్పు, ప్రభు సిలువలో పలికిన క్షమించండి అంటే అతనిలో కలిగిన మార్పు, సిలువలో పలికిన మార్పు, తండ్రి అను తండ్రి అనే తవలమేమి అర్థము గ్రహించి నాడు అనగా యూదులైన వారు మాత్రమే తండ్రి అందరు, అన్యులైన వారు దేవాందురు. ప్రభువైతే తండ్రి అని మాట వినగానే ఈయన మా యూదులలో ఒకడని గ్రహించు. అంటే యూదులలో ఒకడని గ్రహించును. వీరు ఎరగరు అంటున్నారు. వీరు అనగా విమర్శకారుకులు చేయు శత్రువులు, జ్ఞానమునకు ఆత్మకును వారు చేయనిది తెలియను. ఇక్కడ చాలా విషయాలు కనపడుతున్నాయి ప్రియులారా. ఒక దొంగను పోలి
మంచివాడు గురించి దేవుడు ఎందుకు, దొంగల గురించి మాట్లాడట్లేదు దేవుడు, మంచివాడు గురించి మాట్లాడుతున్నాడు. మంచివాడు నటించేవాడుగా, మంచివాడు కంటికి మంచివాడే అనిపిస్తాడు, కానీ లోపల కూరుడు కూడా ఉన్నాడు అనేది మాత్రం ప్రజలకు తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే దేవుడు మంచివాడు గురించి మాట్లాడు, దొంగ గురించి మాట్లాడతాడు. వాడికి బయటికే దొంగ, అంతరాత్మగా దేవునిని వెతుకుతూనే ఉంటాడండి. కానీ బయటికి మంచిగా కనపడేవారు లోపల దేవుని వెతకరు. బయటికి మంచిదనము కానీ లోపల వెతకరు దేవుని. ఎందుకంటే దేవుడు అవసరం లేదు వారికి, లోకంలో మాత్రమే. బయటికి ఎంచేపు ఏమండి, రాతి బొమ్మల కోసం రాతి బొమ్మలాగా నిలబడాలని ఆశ. నా విగ్రహము బ్రతుకుండగానే ఎవరో ఒకరు పెట్టాలి. పెట్టించుకున్న వారు ఎంత లేరు, బోలు మంది ఉన్నారు. బ్రతుకుండగానే విగ్రహమును ప్రతిష్టం చేసుకున్న వాళ్ళు, విగ్రహంతో మరి అనేక రకాలుగా చేయించుకున్న వారు ఉన్నారు. నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రియులారా, అటువంటిది కాదండి. దేవుడు అంటాడు, నువ్వు దుర్మార్గుడు అయిన దొంగ అయిన వాడు యొక్క హృదయమున దేవుడు చూసేవాడు, పై దేహాన్ని పై రూపమును చూడని ప్రభువే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తర్వాత మాటలో, ఆఖరు ప్రభువునకు పునరుద్ధానం ఉన్నదనియు నమ్మినాడు. ప్రభు చనిపోయినను తిరిగి లేచునను నిరీక్షించను. లేచిన తర్వాత పరలోక సింహాసనము మీద కూర్చుండు. అన్ని ఎవరు కూర్చుండు? ప్రభువు కూర్చుంటాడు. ఆయన మరణము లేని వాడని గ్రహించిన వాడు మొదటి వాడు ఎవరైతే ఉన్నాడో దొంగండి. ప్రభు గురించి తెలియదండి, ప్రభు గురించి తెలియదు. కానీ అతడేమంటున్నాడు? ప్రభు జీవాధిపతి మరణము లేని వాడని గ్రహించి మొదట ఏమండి దేవుని వేడుకున్నవాడు ఎవరంటే దొంగ అండి. మనం కాదని వేడుకుంది, మనమే వేడుకుంటాం. నిజంగా వేడుకున్నది ఎవరు తెలుసా? నిజంగా ప్రభువుని చూసింది ఎవరు తెలుసా? మహిమ గల దేవుడని, మహిమ గల రక్షకుడని గమనించిన వాడు ఎవడు? కుడు పక్కన దొంగ. ఎస్, దొంగ అనేవాడు ప్రభు మహిమను చూశాడని దుర్మార్గుడు వాడు. అటువంటి వాడు అంటున్నాడు ఏమని? అయ్యగారు అంటున్నారు, ఓ అబ్బి నీవే అమ్మా ముఖం పెట్టుకుని నన్ను, ఓ అబ్బి అంటే అయ్యగారు అంటున్నారు అన్నాడు మాట. ఒక ఉదాహరణ చెప్తున్నా. ఓ అబ్బి, అయ్యగారు అంటే ఏ ముఖం పెట్టి నన్ను రక్షించమని అడుగుతున్నావు? మీ రాజ్యములో వచ్చినప్పుడు అంటే మీ రాజ్యములోకి మీరు వచ్చినప్పుడు నన్ను చేర్చుకోమని అంటున్నావా? నీవు పెద్ద మనిషివా? నీవు సజ్జనుడివా? అసలు నీ స్థితి ఏమిటి? నీవు దోపిడి చేయవాడువు. నీవు అమ్మా గజదంగపు, నీవు నరహంతకుడువు, అనేక మందిని చంపిన వాడువు అంటే చూసారా? ఇటువంటి పనులను చేసిన నీవు ఏ ముఖము పెట్టుకుని అడుగుచున్నావు? చూసారా ఎలా అంతా? ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? అతడు చాలే ఊరుకో అన్నాడు. తప్పిపోయిన కుమారుని విషయములో తన ద్రవ్యమును దృశ్య సాంగత్యము చేసి ద్రవ్యమును వ్యర్థపరచున్నావు. వేశ్యలతో తిరిగి వచ్చినావు. ఏ ముఖము పెట్టుకుని నా ఇంటికి వచ్చినానని తండ్రి అనలేదా? మరి అనలేదు కదా. తండ్రి అని పిలిచినను తండ్రి కాదు, ఎలాగూ తండ్రి అగును ప్రభువును పరలోకపు అమ్మా పరలోకముడు వచ్చును రక్షణ తెచ్చునవాడు ఆయన. వెళ్ళుచు రక్షించిన వారి అనగా రక్షింపబడిన వారిని తీసుకుని వెళ్ళినాడు. ప్రియులరా, చూసారా చక్కటి మాటలు. ఆదరణ కలిగి ఆత్మీయతను బట్టి మనము గ్రహించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కుడిపక్కన దొంగ అయినా ఓ అబ్బి అని పిలిచాడండి దేవుడు. ఏంటి అబ్బి ఎంత ధైర్యంగా అడుగుతున్నావు? ఏంటి నువ్వే దుర్మార్గుడు ఎలాగ అడగలుగుతున్నావంటే,
అంటే పరలోకంలో ప్రభు ఎటువంటి వాడు, ఏ స్థాయిలో ఉంటాడో గమనించిన వాడు ఎవరంటే మొదట ఇవాళ క్రైస్తవుడిగా నువ్వు నేను గమనించడం పెద్ద గొప్పతనమే ఉందండి. బైబిల్ చెప్తుంది, ఏమీ లేనప్పుడు ప్రభువును గమనించిన వాడు మొదటి వ్యక్తి దుర్మార్గుడు, పాపి, వ్యభిచారి, అన్ని రకాలు కలిగిన తప్పు వెనుకుమాడు యొక్క ఉదాహరణ తీసుకున్నా గాని తప్పుపోయి నువ్వు పోయా మరలా తండ్రి అని పిలుస్తున్న అర్హత లేని వాడు ఎందుకురా అన్నాడా? లేదే, గబగాబా వెళ్ళిన తండ్రి కొడుకుని అద్దుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని ఆహ్వానించాడే. అటు రీతిని భక్తులైన వారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే యేసు ప్రభు ఈ దొంగండి తన జీవిత కాలం అంతా, యవన కాలం ఒక 20 సంవత్సరాల వయసు వచ్చిన కాడి నుంచి అతని జీవితం 40 సంవత్సరాలకు 20 సంవత్సరాలు ఏం చేశాడు? దొంగతనంతోనే బ్రతికాడు. అబద్ధం, అతను చూస్తేనే భయం, అతని పేరుంటేనే భయం. అలాంటి వాడు పరలోకంలో ఎలాగుందో ప్రభు ఎలాగుంటాడో, ప్రభు ఏ స్థాయి కలిగి అక్కడ ఉన్నాడో, ఏ స్థాయి గల ఎక్కడి నుంచి వెళ్తే అక్కడ ఎలాగుంటాడో అది గమనించాడండి దొంగ. ఈరోజు నీవు నేను గమనిస్తున్నామా? అంత స్థాయి కలిగి మనం ఉన్నామా? తెలీదు. బైబిల్ ఉంది కాదు, ఉందండి. కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆ భూమి ఎలాగుందో నువ్వు గమనించా, దొంగ గమనించాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు ఏమని, అయ్యా నువ్వు రాజ్యములోకి నువ్వు వస్తా కదా అంటే, కొత్త రాజ్యము కొత్త భూమిలో ఎవడుంటాడు? దొంగ ఉండాలని కోరుకుంటున్నాడంటే, నీ రాజ్యములోకి నన్ను వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడంటే ఎంత ముందు చూపు కలిగి అడిగాడు దొంగ. దుర్మార్గుడికి ముందు చూపు ఏంటండి? దుష్టుడికి ముందు చూపు ఏంటండి? ప్రియులారా, రేపుడు కాలము ఏం జరుగుతుందో కానీ అంటే మనం తర్వాత 100 సంవత్సరాల గురించి ఆలోచించేస్తారు. ఇప్పుడు దొంగ ఎప్పటికప్పుడు ఆలోచించాడు. అప్పటికప్పుడు ప్రభువును చూశాడు, ప్రభు స్థితి ఏంటో తెలుసుకున్నాడు. వెంటనే ప్రభువును పట్టేసుకున్నాడు, పాదాలు విడవట్లా. అటువంటి దొంగ ఏమండి, పట్టుకున్నది విడవడు, చూసింది పట్టుకుపోతాడు. అంత బలం కలిగిన వాడు ఇప్పుడు ఎవరు పాదాలు పట్టుకున్నాడు? ప్రభు పాదాలు. ఎవరో యాకోబు పట్టుకున్నట్టుగా యేసు ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను నా హృదయములు అడుగుతున్నాడంట అంతరాత్మగా. దేవుడు అంతా గమనిస్తూనే ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంకాలం 27వ రోజు సిలువ గుడారములో ఉన్న నీవు నేను అటు రీతిలో ప్రభువును పట్టుకుని బ్రతిమాలుచున్నావా? దేని కొరకు బ్రతిమాలుచున్నా? నీ బిడ్డల కొరక, నీ ఉద్యోగం కొరక, నీ ఆరోగ్యం కొరక, నీ క్రియల కొరక, నీ తలంపుల కొరక, నీ యొక్క ప్రయాణ జీవితం కొరక? నువ్వు చేసినా చేయకపోయినా కాలంతో పాటు నువ్వు ప్రయాణం చేయాలి. అది కాదు. ఆ దొంగ అడుగుతున్నాడు ఏమని, అయ్యా నీ రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నన్ను ఒకసారి గుర్తు చేసుకోవన్నాడు. ఎందుకని? పక్కవాడిని మర్చిపోయే రోజుల్లో ఉన్నాం. కానీ ఆనాడు దేవుడు అన్నాడంటే, ఏమన్నాడు ప్రభు అంటే, ఏం గమనించాడు ప్రభు? వీడు దుర్మార్గుడైనా గాని, లోకానికి దుర్మార్గుడే గాని పరలోకానికి యోగ్యుడిగా కనపడ్డాడు. దొంగ యోగ్యుడా? ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. దేవుడు దొంగనే ప్రేమించాడు. దొంగని పరలోక రాజ్యములో ఆయన భోజన బల ఉన్న రొట్టె ముక్కలు తినే యోగ్యత కలగజేశాడంటే, ఆ దొంగ ఆ శిలువ మీద ఎంతగా ప్రాధేయపడ్డాడు, ఎంతగా యాకోబు వలె ప్రతిమాలుకున్నాడు. అంతరాత్మగా బయటికి చెప్పట్లేదు కానీ అంతరాత్మగా ఆ హృదయ తలంపుల్లో ప్రభు ఏంటో, ప్రభు స్థితి ఏంటో ఆ దొంగ చూశాడండి. ఎస్, ఏమండి, కలగన్నాడా? లేదు. పిలాతు భార్య కలగనింది కాబట్టి జాగ్రత్త పడింది, కానీ కలగనలేదు, ఏమీ చూడలేదు. కానీ ఆ క్షణములో మాత్రం ప్రభువును, ఆయన ఏ స్థితి కలిగిన వాడో ఊహించేసుకున్నాడు. అడుగు బ్రతిమాలుకున్న సమయం. అందుకే ప్రియులారా, దొంగ సమయం చూసుకుని దొంగతనం చేస్తాడు, కానీ ఆ దొంగతనం ఆ సమయమును దేవుని కొరకు వాడాడు. ఆ క్షణం పరలోకంలో వెళ్ళిపోయాడు. పరలోకంలో అతిథిగా ఆహ్వానం పలుకుతారు దూతలు. దుర్మార్గుడు దూతలు ఆహ్వానం పలకటం ఏంటి? ఎస్, శరీరం మైలం కలిగి ఉన్నాడు, కానీ హృదయం ఎక్కడ కూడా మయం లేని మనిషిగా కనపడ్డాడు దేవునికి. ఈనాడు నీవు నేను అటువంటి జీవితం ఉంటే రండి ప్రార్థించేద్దాం. ప్రార్థన. సర్వసృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలు. అపోస్తుడైన పౌలు శిష్యులతో చెప్పున్నట్టుగా ప్రభువా నువ్వు చెప్పుతున్నట్టుగా మాతో నీవు మాట్లాడుచున్నావు. 14వ అధ్యాయం 22వ వచనములో చెప్పిన మాట
పరలోక సమీపించింది, మీరు సిద్ధపడి ఉండాలని శిష్యులకు చెప్పినప్పుడు అటు సిద్ధపడి ఎలాగుండాలో శిష్యులు తెలియకపోయినా కానీ ఈ ఆలోచన క్రియల చేత మమ్మలను మా కాల ఆలోచన క్రియలను తలంపులు కలగజేసి నడిపించమని, నీ వాక్యముతో మమ్మల్ని కట్టమని, నీ వాక్యముతో సిద్ధపరచమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని అడుగుతున్నాను. సాయంకాల సమయంలో దొంగ ఎన్ని రీతిలుగా గ్రహించాడు, అన్ని రీతులు మాకు మా తలంపులకు కలగజేసి నీ వాక్యముతో నీ ఆత్మతో మమ్మల్ని సిద్ధపరచు నడిపించమని దేవా 27వ రోజు శ్రీవిలేక గుడారంలో నీ పాదములు ఎదుట ప్రార్థిస్తున్నాడు. నీ ఆత్మ నడిపి నాకు అందించమని. మా దేశ ప్రజ 800 కోట్ల ప్రజలందరూ మా బంధుమిత్రులే, అందరూ మా స్నేహితులే, మా రక్త సంబంధికులు, ఎవరి మన విరుగు పొరుగు వారు దూరం బంధువులు కాదు, అందరం ఒకటే. అటువంటి తలంపు ఆలోచన మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, దేవుని సహాయం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.